ఈ ప్రభుత్వం ఏంటిది, కాలం ఏదన్నా కానీ, చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఏదన్నా కానీ రాజకీయాలు చేయాలి, ఇంకోళ్ళ మీద బురద చల్లాలి, పొద్దున్న లేసి రాత్రి వరకు ప్రచారం చేసుకోవాలి. ఇంతకు మించి ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ లో అత్యంత బేసిక్ పార్ట్ అయిన మాన్సూన్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలియకపోవడం చాలా బాధాకరం. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. నిజంగానే ముఖ్యమంత్రి బట్టి గారి లెక్కనో, లేదంటే ఉత్తమ్ గారి లెక్కనో, ఇంకో మంత్రి లెక్కనో కనుక ఆయన గతంలో ప్రభుత్వంలో భాగస్వామిగా పనిచేసి ఉంటే రేవంత్ రెడ్డికి తెలిసేది, అరే ఒక మాన్సూన్ ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది, దానికి ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ ఆయనకి అది తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే ఆయనకి ఇంతకుముందు ఎప్పుడు పాలన అనుభవం లేదు. కనీసం పక్కనున్న మంత్రులు చెప్తారా అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటారు, ఈ మంత్రులు చెప్తే నేను ఎందుకు వినాలని ఈయన అనుకుంటాడు. కాబట్టి మొత్తం కేబినెట్ అంతా కలిసి, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి రాష్ట్రాన్ని కుప్పజేసే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్న